వెల్కమ్ టు సీఎం టైమ్స్. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు ప్రకాశం జిల్లాలోని వైసీపీకి నాయకులను టార్గెట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. వైసీపీ నాయకుల నుండి వినపడుతుంది. వివరాల్లోకి వెళ్లితే ప్రకాశం జిల్లా చెందిన ఒక జనసేన నాయకుడు వైసీపీ నాయకుల గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేసి అధికారంను అడ్డు పెట్టుకుని మైనింగ్ అధికారుల ద్వారా క్వారీలపై దాడులు, భారీ పెనాల్టీలు పరంపర కొనసాగిస్తున్నారు అన్న చర్చ ప్రకాశం జిల్లా కోడైకు వస్తుంది. ఈ జనసేన నేత ఇప్పటికే సూర్య గ్రానైట్ క్వారీపై మైనింగ్ శాఖకు చెందిన ఆర్వీఎస్ అధికారులు కొలతలు నిర్వహించారు. అందుకు సంబంధించిన రిపోర్టు కూడా అమరావతి మైనింగ్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీపై ఫిర్యాదు ఇచ్చిన వారి సమక్షంలో ఆ క్వారీలో కొలతలు నిర్వహించాలని, కానీ సూర్య గ్రానైట్ క్వారీ వ్యవహారం ఫిర్యాదుదారులు లేకుండానే క్వారీ ఆర్వీఎస్ అధికారులు కొలతలు నిర్వహించడం మైనింగ్ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే అందిన సమాచారం ప్రకారం సూర్య గ్రానైట్ క్వారీపై ఫిర్యాదు చేసి వారిని మైనింగ్ శాఖ ఒంగోలు అధికారులు కూడా చూడలేదు అంటే దీనికి వెనుక ఏ స్థాయిలో వ్యవహారం నడిచిందో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరో వైసీపీకి చెందిన నాయకుడిని క్వారీని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ క్వారీని కూడా మైనింగ్ అధికారులు కొలతలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల కారణంగా క్వారీ అధినేతలకు ఎలాంటి నష్టం లేదు. ఈ క్వారీ నమ్ముకొని జీవనం సాగిస్తున్న వందల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ ప్రభావం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.